ఈ 123 మున్సిపాలిటీస్లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సాలిడ్ వేస్ట్ ఏ రోజుకి ఆ రోజు ఇంట్లో నుంచి కానీ కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ స్కూల్స్ హాస్పిటల్స్ హోటల్స్ నుంచి వచ్చేది ఏ రోజుకి ఆ రోజు దాన్ని ట్రీట్ చేసి బయటకు పంపించాలని 2014-19లోనే ఈ రాష్ట్రంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని శాంక్షన్ చేశారు. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 చాలా అడ్వాన్స్లో ఉన్నాయి. ఒకటి గుంటూరు, 2 విశాఖపట్నం. గత ప్రభుత్వం ఆ 2 మాత్రమే ఉంచి మిగతా అన్ని క్యాన్సిల్ చేసింది. అంటే వాళ్ళకి అవగాహన లేక ఈరోజు ప్రపంచంలో ఒకసారి స్టడీ చేస్తే చైనాలో 1100 ప్లాంట్లు ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, జపాన్లో 1000 ఉన్నాయి. చిన్న కంట్రీ సింగపూరు వాళ్ళ దగ్గర 4 ఉన్నాయి. మన విశాఖపట్నం కార్పొరేషన్ అంతా విశాఖపట్నం ఏరియా, విశాఖపట్నం కార్పొరేషను 680 చదరపు కిలోమీటర్లు అయితే సింగపూరు 724 చదరపు కిలోమీటర్లు. వాళ్ళకే 4 ప్లాంట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 1000 టన్స్. అయితే ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 6 ప్లాంట్ శాంక్షన్ చేశారు. అవి కూడా వేగవంతంగా ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి. అయితే ఆ ప్లాంట్లు వచ్చేలాగా మరొక 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే దానికి పెద్ద ఒక్కొక్క దానికి 400 నుంచి 500 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంతేకాని బాయిలర్స్ అవన్నీ కూడా వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటే కనీసం అవి 8 నెలలు పడుతుంది. అయితే ఈ లోపల ప్రాసెసింగ్ చేసి వేస్ట్ బయటికి పంపించాలని ప్రాసెసింగ్ ప్లాంట్స్ని ఈరోజు 107 ఈరోజు శాంక్షన్ చేసాం. మొత్తం ఉన్న 123 మున్సిపాలిటీస్లో మిగతా మున్సిపాలిటీస్లో అంతా ఈరోజు విశాఖపట్నం కానీ గుంటూరులో ఉన్న 2 ప్లాంట్స్లో మిగిలిన మున్సిపాలిటీలు వచ్చే చెత్త అంతా దాంట్లోకి పోతుంది. అయితే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి ఏ మున్సిపాలిటీస్ నుంచి అయితే వేస్ట్ పోదో మిగిలిన 107 మున్సిపాలిటీస్లో ఈ యొక్క ప్రాసెసింగ్ ప్లాంట్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. వీటన్నిటిలో కల్లా ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చాలా అడ్వాన్స్ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ ప్లాంట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ ఏజెన్సీతో ఎవరైతే ఉంటే చాలా మా ప్లాంట్ అయిపోయింది, ఓన్లీ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది, మరొక 4-5 రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేస్తాం మున్సిపాలిటీకి అన్నారు. ఆ నేపథ్యంలో నేను, ఎమ్మెల్యే గారు, మరి ఇక్కడ ఉన్న వార్డు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా యాక్చువల్గా రావటం జరిగింది, దీన్ని చూడటం జరిగింది. నిజంగా పూర్తి చేశారు. ఇది పూర్తి చేసిన వాళ్ళు నిజంగా నేను అభినందిస్తున్నాను. ఈ 107 ప్లాంట్లు పూర్తయితే 5350 టన్నులు 5350 టన్నులు ప్రాసెస్ అయ్యి ఏ రోజుకి ఆ రోజు చెత్త బయటకు వెళ్ళిపోతుంది. దాన్ని ప్రాసెస్ చేస్తారు, సెగ్రిగేట్ చేస్తారు, ప్లాస్టింగ్ అయిన సపరేట్ చేస్తారు, అదేవిధంగా డ్రై అంతా సపరేట్ చేస్తారు, వెట్ అంతా సపరేట్ చేస్తారు, మెన్యూర్ చేయాల్సిన దానిలో నుంచి మెన్యూర్ వస్తుంది. తర్వాత ప్లాస్టిక్ని వాటిని ఏదైతే ఫ్యాక్టరీలు పంపించి మళ్ళీ రీసైక్లింగ్కి ఈ విధంగా చేసే కార్యక్రమే ఈ ప్రాసెసింగ్ది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఇవన్నీ కూడా జూన్ ఎండ్ లేదా జూలై మిడిల్కి పూర్తి అయ్యేటట్టుగా ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఇవన్నీ చేస్తారు. వాటిలో ఈరోజు ఏదైతే కొండపల్లిలో అడ్వాన్స్గా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారో ఇది చేసిన ఇక్కడ లోకల్ నాయకుల్ని అప్రిషియేట్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఏజెన్సీని కూడా నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. దీనికి దాదాపు ప్రాజెక్టు వ్యయం 525 కోట్లు. ఈ ప్రాజెక్టుకి 525 కోట్లు అవుతుంది. అటు కేంద్రం, రాష్ట్రం, మున్సిపాలిటీసు మూడింటి యొక్క షేర్తో దీన్ని పూర్తి చేస్తాం. అయితే గత ప్రభుత్వం తీసుకుంటే చెత్త పన్నేసింది, ప్రజల మీద చెత్త పన్నేసింది, కానీ చెత్తను తొలగించకుండా చెత్త ప్రభుత్వం లక్షల కొద్ది టన్నుల చెత్తను వదిలేసిపోయింది. ఎంత చెత్త వదిలేసిపోయిందంటే 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ నన్ను చూపించి అన్నాడు, నారాయణ ఎంత చెత్త ఉందని. సార్ గ్రౌండ్ పైన అబౌవ్ తీసుకుంటే 85 లక్షలు వచ్చింది, గ్రౌండ్ కింద ఎంత ఉందో తెలియదంటే ఆ 85 లక్షలు ఎప్పుడు ఎవరు పూర్తి చేస్తాను అడిగారు. 2-3 సంవత్సరాలు పూర్తి చేస్తాను. కాదు నాకు 1 ఇయర్లో పూర్తి చేయాలి, 2025 అక్టోబర్ 2కు పూర్తి చేయాలంటే మా అధికారులు లోకల్ పొలిటీషియన్స్ అందరి సపోర్ట్తో 2025 అక్టోబర్ 2కి 85 లక్షలు పూర్తి చేశారు. గత ప్రభుత్వం చెత్త పన్నేసి చెత్తను కూడా తొలగించకుండా కుప్పలుగా
చెత్త వదిలేసిపోతే. సో 85 లక్షలు పూర్తయిన తర్వాత మళ్ళీ అధికారులని గ్రౌండ్ కింద ఉండేది ఎస్టిమేట్ చేయమని. ఎందుకంటే కొన్ని దగ్గర 4 మీటర్లు ఉంది, 5 మీటర్లు ఉంది, 7 మీటర్లు ఉంది, 3 మీటర్లు. అదంతా ఎస్టిమేట్ చేస్తే ఇప్పటికి మొత్తం 153 లక్షల టన్నులు వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. బహుశా జూన్ ఎండింగ్కి ఆల్మోస్ట్ 100 మున్సిపాలిటీస్లో అయితే పూర్తిగా తొలగించేశారు. మిగతా మున్సిపాలిటీస్లో కూడా జూన్ ఎండింగ్కి పూర్తి అయ్యేటట్టుగా ప్రణాళిక రచించి ఎంతో వేగంగా జరుగుతుంది. అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఒక్కటే, ఇవన్నీ చేయటం వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజల ఆరోగ్యం బాగుపడితే ప్రతి ఒక్కరు మానసికంగా శారీరక కష్టపడగలరు. మానసికంగా శారీరక కష్టపడితే వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. వాళ్ళ ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే సంక్షేమ అభివృద్ధి రెండు చేయొచ్చు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్ నాయకుడు. వారు ఇచ్చిన దిశానిర్దేశం ప్రకారం ఈరోజు మున్సిపల్ శాఖ పనిచేస్తుంది.